ఇదిగో నిర్మల, కాఫీ తీసుకురా. కాఫీలో పంచదార వేయలేదు, మరిచిపోయావా నిర్మల? లేదండి, నీ పెద్ద కొడుకు పంచదార మొత్తం తీసుకెళ్లి ఆ మనోజ్ గాడి జనరేటర్ లో పోసాడు. ఇంట్లో ఒక్క పలుకు పంచదార కూడా లేదు. అంత పని చేశాడా? క్రమశిక్షణ డిసిప్లిన్ తప్పితే ఊరుకోడు ఈ మోహన బాబు. అది కట్టుకున్న భార్య అయినా సరే, కన్న బిడ్డలైనా సరే. అయితే ఇప్పుడు ఏమంటారండి? ఏమంటానా? నాకు పంచదార లేని కాఫీ ఇచ్చినందుకు నిన్ను, పంచదారను జనరేటర్లో పోసిన విష్ణు, దీనంతటికీ కారణమై నా గుండెల మీద తన్నిన ఆ మనోజ్ గాడిని అందరినీ రచ్చబండకు రమ్మంటాను. ఇప్పటికే మన పరువంతా గంగలో కలిసింది, ఇంకా ఈ రచ్చబండలేంటో. ఈ మోహన్ బాబు ఫిక్స్ అయ్యాడంటే చేసి తీరుతాడు. రేపే రచ్చబండకు రండి, అక్కడ తెలుసుకుందాం ఈ పంచదార పంచాయతీ. ఇదే ఈ పెదరాయుడి ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి మీ పంచదార లెక్క. ఏరా విష్ణు, నువ్వు ఈ మనోజ్ గాడి జనరేటర్లో పంచదార పోసేవా? పోయలేదు డాడీ, అంతా అబద్ధం. రై విష్ణు, ఇంటి దగ్గర మాత్రమే నేను నీకు డాడీ. ఈ రచ్చబండలో బంధు ప్రీతి రక్త సంబంధాలు లేవు. ఇక్కడ నేను పెదరాయుడిని, నన్ను పెదరాయుడనే పిలవాలి. అలాగే పెదరాయుడు గారు, కానీ నేను ఆ పంచదారను జనరేటర్లో పోయలేదు. లేదు పెదరాయుడు గారు, వీడు పంచదార మొత్తం జనరేటర్లో పోసాడు. ఇది కేవలం పంచదార సమస్య కాదు, నా ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. రై మనోజ్, ఆత్మగౌరవం ఆవకాయ పచ్చడి అన్నావు, పెడా పెడా చెడామెడా నీ చెప్పులు తబలాలా వాయిస్తా. పెదరాయుడు గారు, మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ వాడు పంచదార పోసాడు. పెదరాయుడు గారు, నేను పోయలేదు. పోసావు పోయలేదని చెప్తున్నానా? పోసావు అంటున్నానా? స్టాప్ ఇట్ ఇడియట్స్. ఇక్కడ ఈ పెదరాయుడు ముందే నోర్లు పెంచుతారా? ఆపండి రాస్కెల్స్. పెదరాయుడు గారు, నేను తప్పు చేశానో చేయలేదో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఒకరున్నారు. ఎవరా ప్రత్యక్ష సాక్షి? పిలిపించండి. ఏమండి, ఏంటండి ఈ రచ్చ? నిర్మల, నువ్వు కాఫీలో పంచదార కలపనప్పుడే నా ఆత్మగౌరవం దెబ్బతింది. మీరు చేసే పనులకు నా ఆత్మగౌరవం కూడా దెబ్బతింది. రై మనోజ్, కాసేపు నువ్వు నోర్మై. ఇదిగో చూడు నిర్మల, ఇంటి దగ్గర మాత్రమే నేను నీకు భర్త. ఇక్కడ తల్లి పెళ్ళాం చెల్లి కూతురు అనే బంధాలు లేవు ఈ రచ్చబండలో. అలాగే పెదరాయుడు గారు, కాస్త శాంతించండి. ఇప్పుడు మీకేమైనా కాఫీ తీసుకురమ్మంటారా? నెవర్. ఈ పంచదార పంచాయతీ అయ్యే వరకు కాఫీ కాదు కదా, పచ్చి డికాషన్ కూడా ముట్టుకోడు ఈ పెదరాయుడు. నిర్మల, ఇంతకీ ఏం జరిగింది? మొన్న 14వ తారీఖు నా పుట్టినరోజు ఉంది కదా పెదరాయుడు గారు. ఆ రోజు విష్ణుబాబు నాకు పంచదార పాయసం పట్టుకొచ్చాడు. ఎలా విష్ణు, పంచదార పాయసం తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను పెదరాయుడు గారు. నువ్వు చెప్పు నిర్మల. పాయసం చాలా తీయగా ఉంది. అదే రోజు ఈ మనోజ్ గాడు కూడా వచ్చి పాయసం తాగాడు. ఎలా మనోజ్, పంచదార పాయసం తాగావా? తాగాను. తరువాత ఏమైంది నిర్మల? ఆడు ఆ పంచదార పాయసం తాగాక మనోజ్ గాడికి రావాల్సిన వాటా పంచదార రాలేదని విష్ణు మీద గొడవకు దిగాడు. సిక్కరు మే రక్క. ఎరా మనోజ్, మీ అమ్మ చెబుతున్నది నిజమేనా? గొడవ పడిన మాట నిజమే, కానీ అది పంచదార సమస్య కాదు, నా ఆత్మగౌరవం సమస్య. రై మనోజ్, పంచదార గురించి చీపుగా మాట్లాడకు. అసలు ఏం తెలుసురా పంచదార అంటే నీకు? ఈ పెదరాయుడు పంచకట్టుకుని ధారాళంగా తీర్పులు ఇవ్వగలుగుతున్నాడంటే దానికి కారణం పొద్దునే కాఫీలో కలిపే పంచదార. నీలాంటి దొంగనా బిడ్డ గుండెల మీద కొట్టినప్పుడు, కంఠం విషంతో నిండి గొంతులో చేదు వచ్చినప్పుడు నోట్లో వేసుకునేదేరా గుక్కెడు పంచదార. మ్యాంగో జ్యూసులో అయినా మామిడి తండ్రులో అయినా కలిపేదేరా పంచదార. బాడీలో ఏది లేకపోయినా పనిచేస్తుంది, కానీ ఒంట్లో గ్లూకోజు లేకపోతే బాడీ నడవదురా. ఆ గ్లూకోజేరా ఈ పంచదార. రై మనోజ్, పంచదార గురించి పరుచూరి బ్రదర్స్ ఏమన్నారో తెలుసా? పంచదార లేని కాఫీ తాగడం కన్నా పంచ ప్రాణాలు పంచలో వదిలేయటం మిన్న అన్నారురా. దట్ ఈస్ పంచదార. మీరు ఎన్ని చెప్పినా మీ పంచదార కన్నా నాకు ఆత్మ గౌరవం ఎక్కువ. రై మనోజ్, నీ ఆత్మ గౌరవాన్ని మడిచి కాసేపు ప్యాంటు జేబులో పెట్టు. ముందు అసలు విషయం చెప్పు. ఇంతకీ గొడవ పడ్డావా లేదా? నాకు రావలసిన వాటా పంచదార రాలేదు అని
గొడవ పడ్డాను. అంతవరకు బాగానే ఉంది, కానీ విష్ణుని జనరేటర్లో పంచదార పోసాడన్నావు. ఆ రోజు అమ్మ గొడవాపి నాకు రావలసిన నా వాటా పంచదార నాకిమ్మని విష్ణుకి చెప్పింది. నిర్మల, మనోజ్ గడి చెప్పింది నిజమేనా? నిజమే. ఈ విష్ణు గాడికి మనోజ్ గాడికి పంచదార ఇచ్చి రారా అని చెప్పి నేనే పంపించాను. కానీ వీడు నాకు ఆ పంచదార చేతికివ్వలేదు, వచ్చి నా జనరేటర్లో పోశాడు. ఏరా విష్ణు, మనోజ్ గడి చెబుతుంది నిజమేనా? పచ్చి అబద్ధం డాడీ. సారీ పెదరాయుడు గారు, నేను మనోజ్ గారి ఇంటికి వెళ్ళి వాడి వాటా పంచదార ఇవ్వబోతే అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. ఆ మనోజ్ గారి ఇంట్లో పనిచేసే పంది పిల్లలోడు ఒక్కడే ఉన్నాడు. వాడికి పంచదార ఇచ్చి వచ్చేశాను. అబద్ధం! ఆ పంది పిల్లలోడికి ఇవ్వలేదు. ఆ పంది పిల్లలోడు ఆ రోజు అసలు పనికే రాలేదు. రేయ్ మనోజ్, ఆ పంది పిల్లలోడికి పంచదార ఇవ్వలేదు అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? లేదు, నేనప్పుడు బయట ఉన్నాను. బయటేం పీకుతున్నావు? 1,00,000 పనులుంటాయి, అన్నీ చెప్పాలా? తాగి తిరగడమేగా నీ పని. ఇంక నువ్వేం చెప్పొద్దు. ఈ పెదరాయుడు తీర్పు ఇవ్వబోతున్నాడు. పంది పిల్లలోడికి విష్ణు పంచదార ఇవ్వలేదని మనోజ్ దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి, విష్ణుబాబు జనరేటర్లో పంచదార పోయలేదనేది కూడా సాక్ష్యం లేదు కాబట్టి, ఇందులో నిరపరాధిగా విష్ణుని ప్రకటిస్తున్నా. తప్పుడు వాదనకు దిగి ఇంత గొడవకు కారణమైన మనోజ్ను దోషిగా ప్రకటిస్తున్నా. ఇదంతా కుట్ర. నా ఆత్మగౌరవం దెబ్బతింది. మీరంతా కలిసిపోయారు, నన్ను ఒక్కడిని చేసి మోసం చేస్తున్నారు. రేయ్ మనోజ్, ఒకసారి ఈ పెదరాయుడు తీర్పిచ్చిన తర్వాత 600 అయినా 100, 150 అయినా దానికి తిరుగులేదు. నీకు అపరాధ రుసుంగా 500 కేజీల పంచదారని విష్ణుబాబు ఇంటికి వెంటనే పంపించాలని తీర్పిస్తున్నాను. ఇదే ఈ పెదరాయుడి పంచదార పంచాయితీ. డాడీ, మొత్తానికి తీర్పు నాకే అనుకూలంగా ఇచ్చావు. 500 కేజీలు పంచదార మనకు వస్తుంది. నువ్వు గ్రేట్ డాడీ. డింగు డింగు, బతికినంత కాలం మీ మమ్మీ ఇచ్చే ఆ పంచదార లేని కాఫీ నేను తాగలేనురా. అందుకే నా కోసం ఇచ్చుకున్నారా ఆ తీర్పు? ఎలా ఉంది? చక్కెర మే రక్క, నా రూటీ సపరేట్.